హలో అండి. ఈరోజు చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీగా చూపించేస్తాను. ఫస్ట్ వాటిని తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ దాంట్లో కొంచెం గ్రేవీ యాడ్ చేయడం కోసం మిక్సీ గిన్నె తీసేసుకొని 2 టమాటోస్, ఒక ఆనియన్ మంచిగా మొత్తం పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చిస్ కూడా యాడ్ చేసుకొని అండ్ ఒక 2 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. సో బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటో పేస్ట్ అయితే కూడా యాడ్ చేసి అది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం నువ్వుల పొడి కూడా యాడ్ చేసేసుకొని తగినంత ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ మగ్గిన తర్వాత ధనియా పౌడర్ అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత మనం చామగడ్డల్ని ఇలా పొట్టు తీసేసి కట్ చేసేసుకొని దాంట్లో వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపులుసు కూడా యాడ్ చేసుకొని చింతపులుసు కూడా మరిగిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే సో యమ్మీ అనాల్సిందే.